ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో మండల స్థాయి సమావేశం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డులు పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాలతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, శుభ్రత, ఆరోగ్యం, రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాంతో పాటు మనకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ ప్రతి మండలానికి ఒకటా, నియోజకవర్గానికి ఒకటా శాంక్షన్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మన సంగారెడ్డికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మన దగ్గర 4 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అది జూన్లో మనకు శాంక్షన్ అయితే అది కూడా మన సంగారెడ్డికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీకి మళ్ళీ కొన్ని పాఠశాలలు అడగడం జరిగింది. మన స్ట్రెంత్ను బట్టి 50 అబవ్ ఉన్న స్కూళ్ళన్నిటికీ కూడా ప్రీ ప్రైమరీ పాఠశాల శాంక్షన్ అయ్యే ప్రపోజల్ మనం ఇవ్వడం జరిగింది. అవి కూడా శాంక్షన్ అయితే కాబట్టి అక్కడ సోమవారం, శుక్రవారం ప్రెగ్నెంట్ లేడీస్ని చూస్తాము. వాళ్ళకి కావాల్సిన రక్త పరీక్షలు అన్నీ చేసి, ఒకవేళ రక్తం నాణ్యత తక్కువ ఉన్నా వాళ్ళని ఏ హాస్పిటల్కి, అదే జీజీహెచ్ సంగారెడ్డి హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ వాళ్ళ పెద్ద డాక్టర్ గైనకాలజిస్ట్కి చూపించి మళ్ళీ మేము వాళ్ళు ఫాలోఅప్ చేసి వాళ్ళకంతా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం. మంగళవారం యువ క్లినిక్ అండి. యువ క్లినిక్లో అండర్ 19 పిల్లలందరినీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా మాకు వచ్చి చెప్పొచ్చండి. బుధవారం చిన్నపిల్లలకి టీకాలు ఇస్తాము. బుధవారం, శనివారము ఆ సెంటర్స్లో ఉంటాయి. సబ్ సెంటర్స్లో కానీ మా యూపీహెచ్లో కానీ టీకాలు ఉంటాయి. మీరందరూ అది వినియోగించుకోవచ్చు. గురువారం ఎన్సీడీ క్లినిక్ అండి. ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. దాంట్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోవచ్చు. ఎవ్రీ గురువారం ఎన్సీడీ మీద ఉంటుంది. మీకు ఒక బుక్ ఇస్తాము, మీకు బీపీ చెక్ చేస్తాము, షుగర్ చెక్ చేస్తాము. ఆ బుక్ తోటి మీరు ఎవ్రీ నెల వచ్చి, ఎవ్రీ మంత్ వచ్చి చెక్ చేయించుకోవచ్చు. శుక్రవారం మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్కి, శనివారం మళ్ళీ ఇమ్యునైజేషన్. ఇట్లా ప్రతి ఒక్క రోజు అందరికీ కేటాయించి అందరినీ చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి ప్రత్యేకంగా వచ్చాను. 10 తర్వాత బయటికి వెళ్ళడం మానేసేయండి. ఎంత వీలైతే 10 తర్వాత బయటికి వెళ్ళొద్దు. మరీ అర్జెంట్ ఉంటే మాత్రమే 10 తర్వాత బయటికి. ఒకవేళ వెళ్తే కూడా గొడుగు తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా. లేదంటే మజ్జిగ, జ్యూస్ ఏదైనా, కానీ ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి. జాబ్ చేసే వాళ్ళు వెళ్ళాలి, కానీ నార్మల్ హౌస్ వైఫ్ వీళ్ళందరూ వెళ్ళడానికి వీలు లేదు. అసలు అంత ఎండ ఉంది ఇప్పుడు. ఇంకొకటి వ్యాక్సినేషన్, ఒకటి కొత్త వ్యాక్సిన్ వచ్చిందండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేసి కిషోర బాలికలకు ఇస్తున్నాం. అది 14 కంప్లీట్ అయిన ఆడవాళ్ళకి ఇస్తున్నాం. దీని గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరెవరు ఇప్పించారు వాళ్ళ పిల్లలకి? దానికి ఎవరు లేవట్లేదు. 14 ఇయర్స్ కంప్లీట్ అయిన ఆడపిల్లలందరికీ గర్భాశయ ద్వారా క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. నార్మల్గా మీరు చిన్నప్పుడు ఇప్పించిన వ్యాక్సిన్స్ లాగానే ఇది కూడా ఒక కొత్త వ్యాక్సిన్. దీని మీద అపోహలు ఏం పెట్టుకోకండి. ఎవరికైనా మన 14 కంప్లీట్ అయిన ఆడపిల్లలందరికీ ఇవ్వచ్చు. అందుకనే మీరు మీ పిల్లల్ని తీసుకురండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా మా దగ్గరకు పంపించండి. ఎక్కడ పంపిస్తారు? జీజీహెచ్కి వెళ్ళొచ్చు, మా యూపీహెచ్సి మార్క్స్ నగర్కి రావచ్చు, యూపీహెచ్సి ఇంద్రానగర్కి రావచ్చు. ఈ వ్యాక్సిన్ ఈ 99 డేస్లో 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దాంట్లో ప్రత్యేకంగా లాంచ్ చేయబడింది. అందుకే దాని గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా 14 నిండిన మహిళలకి ఇది ఇప్పించాల్సింది. ప్రైవేట్లో 6,000, 9,000 ఇంత రేటు ఉంది వ్యాక్సిన్కి.
మేము ఇక్కడ ఫ్రీగా ఇస్తామంటే కూడా భయపడి రావట్లేదు. అందుకని మీరు మీ పిల్లలకి ఇప్పియండి. ఫస్ట్ మీ పిల్లలకి ఇప్పించి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ఇట్లా వ్యాక్సిన్ ఉంది, అది వేపియాలంటారు. అర్థమైందండి? 14 కంప్లీట్ అయిన ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్లో 9 to 14 వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా వ్యాక్సిన్ ఇస్తున్నారో సేమ్ 9 to 14 పిల్లలకు కూడా ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. 9 to 14 years మహిళలు మాత్రమే, పురుషులకు కాదండి. ఇది మహిళలకు మాత్రమే. మీరు ఇదంతా ఉపయోగించుకోండి ఖచ్చితంగా. భయం వద్దు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. జ్వరం ఉన్నా, వాళ్ళు పీరియడ్స్లో ఉన్నా, ఎప్పుడున్నా తీసుకోవచ్చు వ్యాక్సిన్ని. మీరందరూ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డిలో ఉందని ఎంతమందికి తెలుసండి? వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సంగారెడ్డి పాలిటెక్నిక్కి మా ఎలక్ట్రికల్ వర్క్షాప్ అటెండెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు. మేమందరం పాలిటెక్నిక్ కాలేజ్ తరఫున ఈ 99 days ప్రోగ్రాంలో భాగంగా మా కమిషనర్ మేడం శ్రీమతి దేవసేన గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని అంటే, ప్రతి అవకాశాన్ని వాడుకొని దగ్గర ఉన్న మీ గ్రామాల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి అసలు వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. నేను ఇందిరా ప్రియదర్శిని అండి, నా పేరు. మేడం పేరు శ్రీలక్ష్మి, తన పేరు శ్రీనివాస్. అయితే ఈ ఇస్మాయిల్ ఖాన్ పేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఆల్రెడీ 2 కోర్సులు ఉన్నాయండి. ఒకటేమో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, రెండోదేమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి. అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 2 కొత్త బ్రాంచ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మేడం గారు, శ్రీమతి దేవసేన గారు. అది ఒకటి కంప్యూటర్ సైన్స్, ఇంకోటేమో సెమీ కండక్టర్ టెక్నాలజీ ఉంది. సో ప్రతి బ్రాంచ్కి కూడా 60 మందిని ఇంటేక్గా తీసుకుంటాము. దీనికి సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఈ నెల మే 13వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఒకటి అంటే మాకు అంటే ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది. అందులో మేము తిప్పాలా వద్దా అనేది చూడతా అలా చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము చెప్తే దాన్ని ఏదైనా రెక్టిఫై చేస్తారనుకుంటే చెప్తే దానికి ఏమైనా యూజ్ అలాంటివి మాకు కనిపించలేదు. కాబట్టి ఎలా చెప్పాలా లేదా అనేది కూడా మాకు కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ ఏంటంటే చిన్నవి కాబట్టి మేము విలేజ్ నుంచి చేసుకోగలగలేదు. చిన్నవి చేసుకోగలుగుతాం, అంటే మోటార్ రిపేర్ కానీ చిన్నవి చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు గృహాలకు ఇల్లు కడుతున్నారు, కొన్ని స్తంభాలు చేంజ్ చేయాలి. ఒక స్తంభం వచ్చేసి 20,000 అని చెప్పి ఏ గారు చెప్తున్నారు. అంత మేము పెట్టుకోలేదు. దీని సొల్యూషన్ ఏంటనేది మీరు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్, మీరు గెస్ట్ మీరు వచ్చారు కాబట్టి మీరు దీన్ని నోట్ చేసుకొని మీరు దీన్ని ఏమన్నా రెక్టిఫై చేస్తే మేము చెప్పగలుగుతాం. ఇది 100%. ఏదో మాకు ఏదో 3 గంటల సినిమా చూపించి పంపిస్తున్నట్టు ఏదో వీడియో చూపిస్తారు, ఏదో సిటీ వీడియోతో మాకేం సంబంధం సార్? మాకు కావాల్సింది మన జీపీలో అలా వీడియోస్ కావాలి. మాకు దానికి సంబంధించి ఏదైనా మీరు సొల్యూషన్ చెప్పండి. అలా అనుకుంటే మేము ఏదైనా ఎనీ టైం 24 hours మాకు ఆఫీసర్స్ అలా చేయడానికి ఉంటే మేము 24 hours మీరు ఏమన్నా పని చేయడానికి మీకన్నా ముందు మేము చురుకగా ఉంటాం. అంటే ఇది ఎవరినో కించపరచాలని చెప్పట్లేదు. ఇది 100% ఏంటంటే ఇది అందరి బాధలో ఉన్నది, అందరిలో ఉన్నది, అందరు చెప్పుకోలేకపోతుంది. మీ గ్రామ సమస్య ఏంటి అంటే ప్రయారిటీ అంటే మనము మన పరిధిలో ఉండి చేసుకోగలిగే సమస్య ఏమైనా ఉంటే మండల అభివృద్ధి అధికారి కానీ, విద్యాధికారి కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వాళ్ళ పరిధిలో ఉన్నవి మాత్రం మీకు అప్పటికప్పుడు సమస్యలు ఉంటే చేయగలిగేవి చేస్తారు. ఉన్నాయి బడ్జెట్ శాంక్షన్ రావాలి అనుకునే వాటికి ప్రణాళికలు తయారు చేసి పంపించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. మీ సమస్య ఏంటో ఫస్ట్ చెప్పండి, దాని విషయం చేయగలుగుతామో ఆలోచిద్దాం. ఈ మంత్ 2వ తారీఖు నాడు విలేజ్లో మీటింగ్ పెట్టుకున్నాం. దానికి ఆఫీసర్స్ వచ్చేది వాళ్ళు అన్నీ రాసిచ్చినాము, అందరు రాసుకొని పోయేది. దాని తర్వాత ఒకవేళ మాకు ఫోన్ చేసి ఇది మీరు ప్రాబ్లం చెప్పారు, దీన్ని రెక్టిఫై ఇప్పుడు మాకు ఒక కాల్ గిట్ట రాలేదు. మేము ఎప్పుడు కాల్ వస్తుందని వెయిటింగ్. ఏం పరిష్కారం అయితే ఈరోజు 15 days అయిపోయింది. ఏమైతే సార్
స్తంభాల ప్రాబ్లం అనేది చెప్పినాను. కూడలేమి అని వచ్చారు. అదే స్తంభాల సంబంధించి చెప్పినాను. అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన ఒకటి చెప్పాను. అంగన్వాడీ మేడం ఇక్కడ ఉన్నారు, సూపర్వైజర్ గారు. అంగన్వాడీలో ఇష్యూ అయితే ఆల్రెడీ కాల్ చేసిన. ఇప్పుడు దాకా వచ్చి మేడం వచ్చి న్యూ మీటింగ్ పెడతామని ఇప్పుడు దాకా రాలేకపోయారు. వస్తామండి, వస్తాం. ఇప్పుడు మేడం మీకు చెప్పి 20 days అయింది. అదే వస్తా అండి, మాకు మీటింగ్స్ ఉన్నాయి మధ్యలో, రాలేకపోయా. అయిపోయిన వెంటనే వస్తా. నేను ఆల్రెడీ టీచర్తో సాల్వ్ చేయాలి. నాగపూర్ రాలేదు సార్. అంటే నాగపూర్కి రాకముందు వచ్చాను నేను. అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ సాధ్యం అంగన్వాడీ ఆల్రెడీ పంపించాను సార్. ప్రపోజల్ సంగారెడ్డి మండలం ఉన్న చిన్న మండలం ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయి సార్? 11 గ్రామాల గ్రామాలకు కనీసం వాటిని శాంక్షన్ చేయండి. నాగప్ప శాంక్షనింగ్ అండ్ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ పెట్టండి. మీరు ఏంటి టీఆర్ఐకి పంపించండి. టీఆర్ఐకి పంపిస్తామో పెడతారు. మేము రాజమండ్రి బాటలు రాజకీయం శివాం చేసిన కాబట్టి కనీసం మీరు లీడ్ చేయండి. ఉన్నాయి 11 గ్రామాలు. సార్ లాస్ట్ మంతే కుడతాండ విజిట్ చేశాను నేను. 50 సెంటర్స్ ఉంటాయి సార్ అంగన్వాడీ విజిట్ చేశారు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సార్ సడన్ విజిట్ వస్తాం సార్. చెప్పి రాను సార్. టీచర్ ఆయా ఉన్నారా లేదా మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకోవాలి? మీ సడన్ విజిట్ చేసి మీ అంతా మీరు వెళ్ళిపోతే ఎవరు ప్రాబ్లం చెప్పాలి? మీరు ప్రాబ్లం చెప్తే ఏఎల్ఎంఎస్సి మీటింగ్ అనేది పెట్టమని చెప్పారు ఏప్రిల్ నెలలో. ఈ నెలలో పెట్టలేదు. ఈ మధ్యంతా మాకు మీటింగ్స్ ఉన్నాయి. అంటే రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి సార్. 15th తర్వాత నేను ఆమెకు చెప్పాను. 15వ తేదీ తర్వాత నువ్వు వచ్చి మాట్లాడతా అని చెప్పాను సార్. ఈ మంత్ లో నేను వెళ్ళాను. ఏఎల్ఎంఎస్సి కమిటీ ఉంది సార్. అదే సార్ కులంపూర్లో నేను వెళ్ళాను. కండక్ట్ చేశాను. మీరు ఒక్కసారి విజిట్ చేసిరా? కనీసం తిరుగుడు విలేజ్ కూడా లేదు సార్. నేను ప్రతి నెల 2 months ఒకసారి మీ సెంటర్ మీరు వచ్చే మేడం మీరు కంపల్సరీ అవి అన్ని ఐటమ్స్ తీసుకుంటే కొన్ని ఇది కిలోమీటర్ సార్ మీరు వస్తారు ఆఫీస్ అర్థమైతే మండల మొత్తము గ్రామ పంచాయతీలో కూడా సెక్రటరీ ఇన్ఛార్జ్లో ఉన్నారు. మండల ఎంపీలో కూడా ఇన్ఛార్జ్. ఎక్కువ దగ్గరనే కలెక్టర్ మండలి కనీసం ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్లో మొత్తం ఏం సమాధానం అంటే ఇదే సమాధానం. ఆమెనేమో 11 అట్లా కాదమ్మా, మీ విజిట్ సార్ మన యాక్చువల్గా మండలి నాకు అర్బన్ రెగ్యులర్ సార్, రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నాను నేను. కానీ అన్ని ఇన్ఛార్జ్ కదా? 2 months ఒకసారి నేను అన్ని విజిట్ ఇన్ఛార్జ్ చేస్తాను. పర్మనెంట్ గర్భంతో అర్థం చూసుకోండి. ఇన్ఛార్జ్లో ఉన్నారు సంగారెడ్డి మండలం. విజిట్ చేస్తాం సార్. కానీ సార్ విజిట్ చేసి కన్సర్న్ సర్పంచ్ కలవండి. అక్కడ ఉన్న సమస్యలు ఏంటో వాళ్ళకి చెప్తారు కదా లీడర్స్. ఆ ప్రజల సమస్యలు వాళ్ళ ద్వారా విని అక్కడ మీ లెవెల్లో సాల్వ్ అయితే చేయండి. కాకపోతే మీ పైకి ఒకసారి చెప్పండి. అలాగే మీరు విజిట్ చేయకుంటే కంప్లైంట్స్ వస్తాయి. మీరు సడన్ విజిట్ అయితే అయింది సార్. కానీ మీరు సడన్ విజిట్ కాదు, వినండి. మీరు సడన్ విజిట్ మీరు సడన్ విజిట్ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళండి. కానీ విలేజ్కి వెళ్ళే ముందు సర్పంచ్లకు చెప్పి వెళ్ళండి. వాళ్ళు కూడా అవైలబుల్ ఉండాలి. వాళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే మీరు అక్కడ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. మీ ఆఫీసర్కి చెప్పకండి. ఓకేనా? మేడం గారు ఏంటంటే నేను సున్నాలకు 119 ఇయర్ డెలివరీ అయిన తర్వాత దాకా వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అందలేవు. వాళ్ళు వచ్చి నా దగ్గర ఒక 5-6 మంది చేసి వీళ్ళకి లెటర్ గిట్ట ఒకటి పెట్టి లెటర్ పెట్టిన తర్వాత గిట్ట వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వచ్చి ఇంక్వైరీ చేయలేదు. దాని మీద ఏం సీరియస్నెస్ లేదు. మీరు ఇట్లాంటి సమస్యలు రాని ఎక్కడ నెక్స్ట్ టైం మీరు యాక్చువల్గా నా వరకు లెటర్ రాలేదు. కానీ వీళ్ళకు కానీ వాళ్ళకి లింక్స్ ఉంటాయి కంపల్సరీ. ఆ డిపార్ట్మెంట్ లింక్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో ప్రెగ్నెన్సీ ఎంతమంది ఉందో ఆ బుక్ ఉంటుంది. ఆ బుక్ లో మీరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందికి ఎంక్వైరీ చేశారు చెప్పండి. హెల్త్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మా దృష్టికి రావద్దు. లేదు సార్, ఈ వీకే నేను వెళ్తున్నాను. 15th వెళ్తున్నాను. మీరు మాట్లాడి అది పరిష్కారం అయ్యే విధంగా చూడండి. ఓకే సార్. సార్ కాకపోతే ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే విలేజ్ కాబట్టి నైట్ టైంలో పిల్లలు ఆడుకోవడం అలా చేస్తూ ఉన్నారు. మీరు దానికి కొంచెం అందరు కాంపౌండ్ వాల్స్ కొందరు శాంక్షన్ అయినాయి. దానికి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని మనవి సార్. కాంపౌండ్ వాళ్ళకి వస్తారు. సార్ ఓకే థ్యాంక్ యూ. అసలు మాకు మిషన్ భగీరథ వాటరే లేదు. మా జీపీ ఏ గారు పూజ మేడం వచ్చారు. బడ్జెట్ శాంక్షన్ కొంచెం తీసుకోవాలి సార్. మీరు తీసుకుంటే ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట.
ప్రపోజ్ అది బడ్జెట్ శాంక్షన్ కాకుండా వాళ్ళే పైప్ లైన్ కట్ అయింది కదా హైవే త్రూ పంపిస్తే ఎంట్రీ నుంచి ఎంట్రీ ఎవరైతే హౌసింగ్ నిల్వానికి కన్వర్ట్ చేసి శాంక్షన్ కోసం మాకు ప్రపోజల్ పంపించారు ఎవరైతే రైడింగ్ కట్టుకోవడానికి వాళ్ళ ప్రపోజల్ పంపిస్తే మేము కలెక్టర్ గారికి అప్లై చేసి మా ఆహ్వానాన్ని వర్ణించి మండల సభకు హాజరైన గౌరవ సర్పంచులకు ఉప సర్పంచులకు ఇతర ప్రజాప్రతినిధులకు బీదల మండల ప్రత్యేక అధికారి గారు అధ్యక్ష ఆఫీసర్ గారు డీటీ గారికి ఎంఈఓ గారికి పంచాయత్ కార్యదర్శులకు గ్రామ ప్రజలకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం.